మత్తయి సువార్త 9వ అధ్యాయము 35 నుంచి 10వ అధ్యాయము 4 వరకు దయచేసి ఎవరైనా చదవండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 35 నుంచి 10వ అధ్యాయము 4 వరకు. 35 నుంచి కదన్నా? 9వ అధ్యాయం 35 నుంచి 10వ అధ్యాయం 4 వరకు చదువుతున్నాను. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారం చేసెను. ఆయన సమూహములను చూచి, వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడగు ఆంద్రేయ, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తులోమయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయ్యను మారుపేరు గల లెబ్బయి, కానానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. ప్రార్థన చేద్దాం. లెట్ us pray. మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మరొకసారి మీ సన్నిధికి వస్తున్నాం. దయతో మీరు కనికరించండి. ఈ 3 దినాలను మీ బిడ్డల కోసం మీరు ఏర్పరిచినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వాటిలో మేము పాల్గొనుటకు మీరు మాకు ఇచ్చిన సమయం కోసం కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దయతో ఈ యొక్క వాక్య ధ్యానాన్ని మీరు కనికరించండి. మమ్మల్ని అందరినీ మీ ఆధీనంలో తీసుకోండి. ఎవరెవరికి ఏమేమి అవసరతలు ఉన్నాయో మాకు తెలియదు, కానీ మీకు మాత్రం ప్రతి ఒక్కరూ తెలియదు. మీరు ప్రతి ఒక్కరి అవసరతను, అంతరంగంలో ఉన్న అవసరతలను, వాటన్నిటినీ మీరు తెలుసుకోగలిగిన దేవుడు కాబట్టి మీ సన్నిధికి వచ్చి మేము జ్ఞాపం చేస్తున్నాం. దయతో కనికరించి సహాయం చేసి ప్రతి ఒక్కరి అవసరత తీర్చి మిమ్మల్ని మీరు మాయంపరుచుకొని మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని అనేకులకు ఆశ్చర్యకరంగా కూడా చేయాలని కోరుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ రోజున మత్తయి సువార్తలో 9వ అధ్యాయం 35 నుంచి ఎందుకు స్టార్ట్ చేశానో మీకు అర్థమై ఉండాలి. బట్ విల్ స్టార్ట్ దేర్. మత్తయి సువార్తలో 5 ప్రసంగాలు చేశాడు ప్రభు. మొదటి ప్రసంగం సర్మన్ ఆన్ మౌంట్, కొండ మీద ప్రసంగం, 5 నుంచి 7 దాకా. రెండవ ప్రసంగం మిషనరీ ఇన్స్ట్రక్షన్స్, శిష్యులు సేవ ఎలా చేయాలి, 10వ అధ్యాయం. మూడవది ఉపమానాలు, దాన్ని దేవుని రాజ్యము అనే మాట కూడా అంటారు. ఉపమానములు, దేవుని రాజ్యం. సో వాట్ ఈజ్ ఇట్ అబౌట్ గాడ్స్ పారాబుల్స్. తర్వాత కమ్యూనిటీ ఇన్స్ట్రక్షన్స్, మనం ఎలా జీవించాలి అని 18వ అధ్యాయంలో వారికి నేర్పించాడు. చివరిగా సర్మన్ ఆన్ ఎస్కటాలజీ, అంటే చివరి రోజులు, అంత్యకాలం, రాకడ గురించిన విషయాలు చెప్పాడు. కాబట్టి ఈ వీటిని 5 డిస్కోర్సెస్ అంటారు. కాబట్టి యేసు ప్రభువారు చేసిన ప్రసంగాలలో చాలా ప్రాముఖ్యమైన ప్రసంగాలు ఇవి. అవి ఎంతగానో మనకు అవసరమైనవి. మనం వరుసనే 3 చదువుదాం. నిన్న 5 నుంచి 7 అయిపోయింది. ఈరోజు 8 నుంచి 12 వరకు, లేక 10వ అధ్యాయం ఒక్కటే మనం స్టడీ చేస్తాము. మూడవది రేపు 13వ అధ్యాయం చదువుతాం. ఈరోజు మాట్లాడుకునే విషయాలను యేసు ప్రభువారు వారిని క్యారెక్టర్ ఎలా, వాళ్ళ కాండక్ట్ ఎలా ఉండాలి, వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా కట్టుకోవాలి, స్వభావం ఎలా ఉండాలి, ప్రవర్తన ఎలా ఉండాలి, నిన్ను నువ్వు ఎలా కట్టుకోవాలి అనేది కొండ మీద ప్రసంగంలో చెప్పి ఆయన ఇప్పుడు
మీరు ఎలా పని చేయాలో చెప్తున్నాడు. పని గురించి నేర్పిస్తున్నాడు. సేవ గురించి నేర్పిస్తున్నాడు. అయితే దయచేసి మీరు కన్‌ఫ్యూజ్ కావద్దు. దీన్ని కమిషన్ అంటారు. యేసు ప్రభువారు శిష్యులకు ఇచ్చిన కమిషన్. అదే కమిషన్. మరి ఆ తర్వాత మత్తయి సువార్త చివరిలో ఇచ్చిన దాన్ని ఏమంటారు? అది గ్రేట్ కమిషన్. సో దేర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ కమిషన్, గ్రేట్ కమిషన్. మొదట ఆజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞాపించాడు. చూసారు కదా మీరు మనం చదివిన వాక్య భాగంలో చదువుకున్నాము కదా. 10వ అధ్యాయంలో ఏం చెప్పాడు? ఆజ్ఞాపించాడు. వారికి ఏమి ఆజ్ఞాపించాడు? కాబట్టి ఆయన ఆజ్ఞాపించింది 2 ఆజ్ఞలు. మొదటిది ఆజ్ఞ, రెండవది గొప్ప ఆజ్ఞ. సో ఫస్ట్ ఈజ్ కమిషన్, సెకండ్ ఈజ్ గ్రేట్ కమిషన్. గ్రేట్ కమిషన్ ఏమో ఆయన వెళ్ళిపోయి పరిశుద్ధాత్మునితో మనం చేసేది. కమిషన్ ఏమో ఆయనే మనతో ఉండి మనకు నేర్పించి చేపించింది. సో దీన్ని ఏమంటారంటే జస్ట్ లైక్ డాక్టర్స్ లాగా. డాక్టర్స్కి ఏం చేస్తారు? మధ్యలో ప్రాక్టికల్స్ నేర్పిస్తారు, చివరిగా నువ్వే వెళ్ళి చేసుకో అంటారు. సో మనం దీన్ని ఓజేటి అంటారు, ఆన్ జాబ్ ట్రైనింగ్. యేసు ప్రభువారు చాలా అద్భుత కార్యాలు చేసి వారికి చూపించి ఇప్పుడు మీరు చెయ్యండి అన్నాడు. దాన్ని కమిషన్. కాబట్టి ఈరోజు కమిషన్ లేక మిషనరీ కమిషన్ ఎట్లా ఉంటుంది అనేది మనం ధ్యానం చేయబోతున్నాం. ఇందులో 7 విషయాలు నేను మాట్లాడబోతున్నాను. 10వ అధ్యాయం ఒక్కటే. మరి మీరు అనుకోవచ్చు 10వ అధ్యాయం 1 నుంచి 11వ అధ్యాయం 1 దాకా ఎందుకు తీసుకున్నాను అని. 11వ అధ్యాయం 1 చూడండి ఒకసారి. యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును ఆయన అక్కడ నుండి వెళ్ళిపోయాను. అసలు బోధించుట ప్రకటించుట అంటే తేడా ఏంటండి? బోధించుట అంటే టీచింగ్, ప్రకటించుట అంటే ప్రీచింగ్. బోధించుటకును ప్రకటించుటకును. ప్రకటించుట అనేవాడు ఎక్స్ప్లెయిన్ చేయడు, హి విల్ సింప్లీ ప్రొక్లైమ్. బట్ టీచింగ్ అనేవాడు దానికి కారణాలు, దానికి రీజన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అందుకని మీరు వెళ్ళి బోధించుటకును ప్రకటించుటకును వెళ్ళండి అని వారి పట్టణములలో బోధించుటకు పంపించాడు. కాబట్టి 9వ అధ్యాయం 35 నుంచి స్టార్ట్ అవుతుంది. 9వ అధ్యాయం 35 నుంచి వారికి నేర్పించాడు. వారిని తీసుకుని ప్రకటించడం ఎలానో చేశాడు. చూడండి ఎట్లా ప్రకటించాడు. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్తను ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణములను గ్రామములను సంచారము చేశాను. మీరు బాగా గమనించండి. ఇక్కడ యేసు ప్రభువారు వారి సమాజ మందిరంలో బోధించుచు, కంటిన్యూస్ టెన్స్, బోధించుచు ప్రకటించుచు స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేశాను. ఆయన 3 పనులు చేశాడు. బోధించుటకు 2, ప్రకటించుటకు 3, స్వస్థపరచుటకు. ఇవి చేశాను అని లేదు, చేస్తూ ఉండాను. దేవుని సేవ అంటే ఎప్పుడు కూడా చేశాను అనకూడదు, చేస్తున్నాను. యేసు ప్రభువారు చేస్తూ చూపించాడు. మీరు కనుక ఈ 8, 9 అధ్యాయాలు చదివితే అక్కడ ఆయన ఏవి ఎలా చేశాడో మీకు అర్థమవుతుంది. అందుకే నేను చదవమన్నాను, తర్వాత ఆయన చదువుకోండి. 8, 9లో ఆయన ఎలా బోధించాడు, ఆయన ఎలా ప్రకటించాడు, ఆయన ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని ఎలా స్వస్థపరిచాడు, ఇవన్నీ ఉంటాయి. అయితే సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేశాడు.
సంచారం చేయాలి. పట్టణాల్లో తిరగటమే కాదు, గ్రామాల్లో కూడా తిరగాలి. ఈ రోజున అందరి కళ్ళు పట్టణాల మీద, నగరాల మీద ఉన్నది. కానీ గ్రామాలు అనే మాట యేసు ప్రభు వారికి ఉన్నది. పట్టణములలోను, గ్రామములలో, గ్రామాలకు వెళ్ళాలి. ఐఎమ్ నాట్ సేయింగ్ స్ట్రాటజీస్ ఆర్ రాంగ్, బట్ ఐఎమ్ సేయింగ్ నెగ్లెక్టింగ్ సమ్ ప్లేసెస్ అండ్ హైలైటింగ్ ఆన్ సమ్ ప్లేసెస్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. దేవుడు గ్రామాల మీద పడిందండి కన్ను. గ్రామాలు సంచారం చేశాడు. ఆయన సమూహములను చూసి వారు కాపరలేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరము పడ్డాడు. ఆయన సమూహములను చూచాడు. ఒక సేవకు పిలుపు ఎప్పుడు వస్తుందంటే, సేవకు భారం ఎప్పుడు వస్తుందంటే, అది ప్రభుతో ఉండి నేర్చుకున్నప్పుడు వస్తుంది. 35వ వచనము ప్రభుతో ఉండి నేర్చుకున్నాడు ఆయన చేసిన పనులు. 36వ వచనము ఆయన ఫీలింగ్స్, ఆయన ఏం చేశాడో చూడటమే కాదు, ఆయన మనస్సును ఎరగాలి. ఆయన సమూహములను చూసి వారు కాపరలేని గొర్రెల వలె విసికి చెదరినందున వారి మీద కనికరపడ్డాడు. వారి మీద కనికరం. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. కోత విస్తారం. మీకు తెలుసా కోత పండుగ అంటే ఏంటి? కోత పండుగ కనుక కోతకు తన పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని శిష్యులతో చెప్పాను. ఇది యేసు ప్రభువారు శిష్యులకు చెప్పిన మాట. కోత పండుగ అంటే పెంతెకోస్తు పండుగ. యేసు ప్రభువారు సిద్ధం చేసి కోతకు సిద్ధంగా ఉన్నది. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి కోత కోస్తాడు. పాత నిబంధనలో 7 పండుగలు ఉన్నాయి. 7 పండుగలలో కోత పండుగ ఉన్నది. మొదటిది పస్కా పండుగ, ఆయన శిలువ. రెండవది పులియన్ రొట్టెల పండుగ, ఆయన పాతిపెట్టబడిన సమాధి. మూడవది ఆయన తిరిగి లేచిన పండుగ, ప్రథమ ఫలముల పండుగ. తర్వాత 50 రోజులకు అసల పండుగ వస్తుంది, అసల కోతకు వస్తుంది. ప్రథమ ఫలములు కేవలం మొట్టమొదటి పిందులుగా రావటమే కాకుండా అసల కోత వస్తుంది. దాన్ని వారముల పండుగ లేక కోత పండుగ. అది పరిశుద్ధాత్ముడు వచ్చిన పండుగ. ఇండైరెక్ట్గా పరిశుద్ధాత్మని కొరకు, ఆయన ద్వారా వచ్చే సేవకుల కొరకు ప్రార్థించండి అని చెప్పాడు. ప్రార్థించండి. వాళ్ళు అనుకున్నారు ఎన్ని పండుగలు అయిపోయినాయి? పరిశుద్ధాత్ముడు వచ్చారు, 4 అయిపోయినాయి. 5వ పండుగ బోరల పండుగ, సంఘం ఎత్తబడుతుంది. 6వ పండుగ ప్రాయచిత్త పండుగ. చివరిది 1000 ఏళ్ల పరిపాలన, గుడారముల పండుగ. ఇలా పండుగలలో ఒకటి కోత పండుగ ఉన్నది. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. కాబట్టి మీరు భయపడద్దు. ఏం చేయాలంటే, కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాడు. పంపబడుట అనేది ప్రార్థనతో ఆరంభమవుతుంది. అందుకే ఎక్కడైనా సరే ప్రార్థించండి అన్నాడు ప్రభు. అపోస్తల కార్యాలు 1:8 కూడా మీరు వెళ్ళండి అనలేదు. పరిశుద్ధాత్ముడు వచ్చే వరకు మీరు ప్రార్థించండి. మరి పౌలు మిషనరీ దండయాత్రలో స్టార్ట్ అయినప్పుడు 13వ అధ్యాయం అపోస్తల కార్యాలు 1వ వచనంలో వాళ్ళు ప్రార్థించుచుండగా
ఏ పని అయినా కూడా ప్రార్థనతో ఆరంభమవుతుంది. ఎప్పుడైతే ప్రార్థన చేయమన్నాడో వాళ్ళు సంతోషంగా ప్రార్థన చేశారు. వాళ్ళు అనుకున్నారు ఎవరినో పంపిస్తాడులే అనుకున్నారు. కానీ యేసు ప్రభువారు వారినే పంపిస్తాడని వారికి తెలియదు. మనం కూడా చాలాసార్లు సేవ కోసం ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు అంటాడు నువ్వే. ఆ 12 మంది ప్రార్థన చేయమనగానే చక్కగా ప్రార్థన చేసి ఉంటారు. అప్పుడు ప్రభు ఒకసారి పిలిచి నాయనలారా రండి, నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. మన ప్రభువు పిలిచే ప్రభువే కాదు, పంపే ప్రభు. రండి అని పిలిచాడు శిష్యులను, కూర్చోండి అని నేర్పించాడు, ఉండి అని పంపించాడు. పిలిచే ప్రభువు, కూర్చోబెట్టి నేర్పించే ప్రభువు. ఈరోజు మనం మాట్లాడేది పంపే ప్రభు. ఇలా యేసు ప్రభువారు తన శిష్యులను పంపుతున్నాడు. చూడండి, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. అధికారం, ఇది అధికారం, ఇది దేవుడిచ్చే అధికారం అండి, గుర్తుపెట్టుకోండి. యోహాను 1:12 ప్రకారం ఏమున్నది? తను ఎందరు అంగీకరించరో అనగా తన నామమందు విశ్వాసముంచు ప్రతి వాడును దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చాను. ఏ అధికారముతోనో మనం దేవుని పిల్లలమైనామో అదే అధికారముతో దేవుడు మనల్ని పంపిస్తున్నాడు. అండి, మొదటి విషయాన్ని ఆలోచిద్దాం. 1 నుంచి 4 వరకు కమిషన్ ఆఫ్ 12 అపోస్టల్స్. ఆయన పంపించటం, అధికారం ఇస్తున్నాడు. ఇది వరము కాదు, ఇది అధికారం. వరాలు వేరు, అధికారం వేరు. అధికారము దేవుడు ప్రతి విశ్వాసికి ఇస్తాడు. వరములు ఒక్కొక్కడికి ఇస్తాడు, ఒక్కొక్కడికి ఒక వరం ఇస్తాడు. అధికారం మాత్రం అందరికి ఇస్తాడు. ఇది అధికారం, ఇది అధికారం ఇచ్చాడు. కాబట్టి ఈ అధికారాన్ని మీరు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. ఆ 12 మంది అపోస్తుల పేర్లు కూడా రాశారు ఇక్కడ. హీ నోస్ బై నేమ్. దయచేసి మార్క్స్ వార్త 3:14 కూడా నేను చదువుతున్నా, వినండి. మార్క్స్ వార్త 3:14 చదవండి. ఎవరైనా ఒక్కరు చదవండి. మార్క్స్ వార్త 3:14 ఒక్కడే చదవండి, ఎక్కువ చదవద్దు. మైక్ ఆన్ చేసుకుని చదవండి. 3:13 ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టి అధికారం గల వారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించాను. చాలు. మళ్ళీ అక్కడ కూడా చూశారు కదా, అక్కడ కూడా వాళ్ళ పేర్లు రాశాడు. ఇందులో నాకు నచ్చిన మాట ఏంటంటే, ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా. శిష్యులు ఎవరంటే ఆయనకు ఇష్టమైన వారు. ఈరోజు నేను అనుకుంటాను, బాప్తిసం ఇచ్చేటప్పుడు యెహోవా దేవుడు తండ్రి అయిన దేవుడు ఆకాశం నుంచి ఒక స్వరం వినిపించాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను. ఒకవేళ అదే యేసు ప్రభు వారు, అదే దేవుడు దానియేలుతో చెప్పాడు, నీవు బహు ప్రియుడవు గనుక అని చెప్పాడు దేవదూత ద్వారా. ఈరోజు చెప్తున్నా నేను, తండ్రికి కుమారుడు ప్రియుడ ఇష్టమైన వాడైతే కుమారునికి శిష్యులు ఇష్టమైన వారు. ఆయన తనకిష్టమైన వారిని పిలువగా
వారు ఆయన యొద్దకు వచ్చారు. డూ యు నో దట్? మనమంటే యేసు ప్రభుకి చాలా ఇష్టమైన సంగతి మీకు తెలుసా? చాలా ఇష్టం. మీ పిల్లలంటే మీకు ఎంత ఇష్టమో దేవుడికి నీవంత ఇష్టం. ఆయన తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన ఎద్దుకు వచ్చారు. వాళ్ళు ఎందుకు పిలిచాడంట? యేసుప్రభు ఎందుకు పిలుచుకున్నాడు? వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారం గలవారై సువార్త ప్రకటించుటకు వారిని పంపవారని ఆయన 12 మందిని నియమించాను. ఇట్ ఈస్ అపాయింట్మెంట్. ఈ రోజున నేను కాలేజీలో కూర్చుంటే ప్రిన్సిపాల్గా అందరూ నా మాట వినాలి. ఎందుకంటే ఐఎమ్ అపాయింటెడ్. ఒక్కసారి నేను ఆ సీటు ఖాళీ చేస్తే ఎవరు నా మాట వినడు. అపాయింటెడ్, నియమించబడ్డావు. అపాయింటెడ్. ఈ విధముగా యేసు ప్రభు వారు 12 మందిని నియమించాడు. అయితే ఎందుకు నియమించాడు? ప్రైమరీగా తనతో ఉండుటకును సువార్త ప్రకటించుటకును. మరి దయ్యాలు ఎలగొట్టడం అధికారం కలవారై. దయ్యములు ఎల్లగొట్టడం అధికారం ఉండాలి. అవసరమైతే నా వలగట్టు చేత కాదు అనకూడదు. అది అధికారం అయ్యా. నాకు వరం లేదంటావేంటి? సువార్త ప్రకటించేటప్పుడు అడ్డుపడుతున్న దయ్యాల్ని ఎల్లగొట్టాలి. నాకు వరం లేదనద్దు. వరాలు ఉన్నవాళ్ళు వేరు, వాళ్ళు చేసే గొప్ప గొప్ప కార్యాలు ఉన్నాయి. ఆ దయ్యము మనకు ఆ స్వస్థత వరం లేకపోయినా పర్వాలేదు. ఇక్కడ ఏదంటే అధికారం. ఇది దయ్యములను వెళ్ళగొట్టు అధికారం. ఇట్లానే నేను ఒకసారి 21 years నా వయసు, అప్పుడే బీటెక్ అయిపోయి ఉన్నా. మీటింగ్స్కి వెళ్ళిన, గ్రామాలకు వెళ్ళినాం. మేము కూడా గ్రామాలకు వెళ్తే దయ్యం వచ్చింది. పెద్ద మీటింగ్ పెడుతున్నాం, దయ్యం వచ్చింది. అప్పుడు నేను మైక్ తీసుకొని చెప్పిన, ఓ దయ్యమా, మార్క్స్ వార్త 3:14 ప్రకారం నేను నిన్ను ఎల్లగొట్టడానికి రాలే. నేను సువార్త చెప్పటానికి వచ్చిన. దమ్ముంటే మీటింగ్ అయినా కలు. అంతే. ఇలా పడిపోయింది. మీటింగ్ అయినా కలిసిన వాళ్ళ ఊరోళ్ళందరూ చూస్తున్నారు. ఏంటిది? ఎంత ఒక మాటకు పడిపోయింది. ఆలోచించండి. అది అధికారము, అది నా స్వరం కాదది. దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారే స్వార్థ ప్రకటించాలి. చాలామంది ఒక పొరపాటు ఏంటంటే దయ్యాలు వెళ్ళగొట్టం మేము అంటారు. అధికారం వాడలేదంతే నువ్వు. కొంతమంది ఏమో దయ్యాలు వెళ్ళగొట్టుకుంటూ సువార్త చెప్పటం మానేస్తారు. దయ్యము చేసే ప్రయత్నం నన్ను వెళ్ళగొట్టు సువార్త మానేయమంటది. అందుకే ఆ రోజు నేను చెప్పిన, నేను దయ్యాలను వెళ్ళగొట్టడానికి రాలే, సువార్త ప్రకటించడానికి వచ్చిన. నన్ను మీటింగ్ అయినా కలు. ఎందుకు అంటున్నానంటే ఈ వాక్యం కరెక్ట్గా ఫాలో అవ్వాలి. ఇలా ప్రభు వారు పిలిచారు, వారికి అధికారం ఇచ్చారు, పంపించాడు, నియమించాడు. అపాయింట్మెంట్ లెటర్. రేపు చాలా మంది అపాయింట్మెంట్ లెటర్స్ కోసం చూస్తారా? మీరు కంపెనీలో జాబ్ వచ్చిందా, కాలేజీలో జాబ్ వచ్చిందా, ఏమవుతుంది జాబ్? నీకు ఎన్ని అపాయింట్మెంట్ లెటర్స్ ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఈ అపాయింట్మెంట్ లెటర్ ఉందా? ఆయన వారిని నియమించాడు. డూ యూ హ్యావ్ దిస్ అపాయింట్మెంట్ లెటర్? ఇఫ్ యూ హ్యావ్ దిస్ అపాయింట్మెంట్ లెటర్, యూ విల్ బికమ్ స్ట్రాంగర్. అపాయింట్మెంట్ లెటర్ ఉందా లేదా చూసుకో. నేను చదువుతున్నాను ఇంగ్లీష్ చూడు. అండ్ హీ అపాయింటెడ్ 12. అపాయింట్మెంట్ లెటర్. ఒక ఆయన వచ్చి ఇంకో పెద్ద సేవకుని అడిగినట్ట, సార్ నా కోసం ప్రార్థన చేయి, నేను కలెక్టర్ అవ్వాలనుకుంటున్నాను అంటే ఈయన అన్నాడట, కలెక్టర్ అవ్వడానికి చాలా మంది ఉన్నారు, కరపత్రాలు పంచడానికి అపాయింట్మెంట్ లెటర్ వరకు లేదు, నువ్వు తీసుకో.
కరపత్రాలు మంచివి లేరా? కలెక్టర్ ఫుల్గా ఉన్నారు. కరపత్రాలు ఆ కలెక్టర్కి కరపత్రాలు మంచి అపాయింట్మెంట్ లెటర్ లేదు. నీకున్న అపాయింట్మెంట్ లెటర్ చూసుకో. దేవుడు ఇర్మియాతో చెప్పలేదా, నీవు పుట్టక ముందే నేను అపాయింట్ చేసిన? కాబట్టి యేసు ప్రభువారు అపాయింట్మెంట్ ఇస్తున్నాడు. ఎవరి మీద? దయ్యములను వెళ్ళగొట్టు వారి మీద అపాయింట్ చేశాడు. ఎక్కడిచ్చాడు చూడండి. డిసీజెస్, డిజాస్టర్, డెత్ అండ్ ఎటర్నల్. ఆయనకి అధికారం ఉన్నది. యోహాను సువార్త 5వ అధ్యాయము 23-27 వచనాల్లో 5వ అధ్యాయం అంతా కూడా ఆయన యొక్క అధికారాలు. యేసు ప్రభు వారికి ఎన్ని అధికారాలు ఉన్నాయో అన్ని చెప్పబడ్డాయి. సృష్టి మీద, దయ్యం మీద, జబ్బుల మీద, మరణం మీద, పాపం మీద. పాపమును క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకోవాలి. ఆయనకి ఉన్న అధికారములు, పాతాళ లోకపు తాళపు చెవులు ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన అన్నాడు, చివరకున్న ఆయనకున్న అధికారం ఏంటో తెలుసా? తీర్పు తీర్చే అధికారం కూడా ఆయనదే. అదే యోహాను సువార్త 5:23-28లో తీర్పు తీర్చు అధికారము తండ్రి ఆయన క్రీస్తుకు అప్పగించారు. ఇప్పుడు ఆయనకున్న అధికారాలన్నిటిలో గొప్ప అధికారం ఏంటంటే అధికారం ఇచ్చే అధికారం. చూడండి, నన్ను ఇప్పుడు ప్రిన్సిపాల్ చేశారు. నేను మా కాలేజీ మిగిలిన వాళ్ళందరికీ నేనే అపాయింట్మెంట్ లెటర్ ఇస్తాను, అపాయింట్ చేస్తాను. కానీ ప్రిన్సిపల్ ఒక్కడే నేను చేయను. కానీ యేసు ప్రభు వారు తనకున్న అధికారములన్నిటినీ మనకు అధికారం ఇచ్చాడు. అంటూ నేను చేసిన దానికి గొప్ప కార్యాలు చేస్తారు అని చెప్పాడు ప్రభు. మీరు అనుకుంటారు మేమేం చిన్నపిల్లలు చేస్తాం బాబు, చిన్నది ఏదైనా చిన్నగానే స్టార్ట్ అవుతుంది. తర్వాత దేని మీద ఇచ్చాడు? అన్నిటి మీద, అంత అథారిటీ ఆన్ ఆల్ అండ్ ఆన్ ఆల్. అన్నిటి మీద, అందరి మీద అధికారం ఇచ్చాడు. ఇది యేసు ప్రభు వారు ఇచ్చిన కమిషన్లో ఉన్న గొప్ప సంగతి. ఇప్పుడు రండి 2వ వచనానికి వెళ్దాం. 5వ వచనం నుంచి 15వ వచనం వరకు వాళ్ళకి ఎలా నేర్పించాడు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. దీన్ని సేవలో ఇండక్షన్ ప్రోగ్రామ్ అంటారు. ఇండక్షన్ ప్రోగ్రామ్, సేవకి వెళ్ళే వారికి మనం ఇవ్వాల్సిన ఇండక్షన్ ప్రోగ్రామ్. మొట్టమొదటిది తీసుకోండి, దయచేసి బైబిల్ తెరిచి పెట్టుకోండి. 5 నుంచి 15 వరకు. మొట్టమొదటిది, దే ఆర్ టు అవాయిడ్ సమరయ. మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళక సమరయుల యొక్క ఏ పట్టణములోనైనా ప్రవేశింపకుడు, కానీ ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. అన్యజనులు అంటే వేరు, సమరయులు వేరు. సమరయులు అంటే ఇశ్రాయేలుల 10 గోత్రాలు ఉన్నాయి. 10 గోత్రాలు దక్షిణాన ఉంటాయి. ఆ 10 గోత్రాలని వాళ్ళకి క్యాపిటల్ సిటీ సమరై. ఈ కింద ఉన్న యోధా, బెంజమిన్ గోత్రాలకు వాళ్ళ క్యాపిటల్ యెరూషలేం. కాబట్టి సమరయులకు కూడా మీరు వెళ్ళొద్దు. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, కమిషన్ ఎవరికంటే మీ ప్రాంతాలకు వెళ్ళండి. గ్రేట్ కమిషన్ ఏంటంటే సర్వలోకానికి వెళ్ళండి. చాలా సేవలో బాగా గుర్తుపెట్టుకోండి, మీ ప్రాంతాల్లో సేవ చేయకుండా మీరు చాలా దూరాలు వెళ్ళాలనుకోకండి. అది ప్రభు పద్ధతి కాదు. వితౌట్ కమిషన్ దెర్ ఇస్ నో గ్రేట్ కమిషన్. మీ ప్రాంతాల్లో సేవ చేయకుండా మీరు వేరే ప్రాంతాలకు, దూర ప్రాంతాలకు వెళ్ళమని అనలేదు. కానీ అదే కనుక మత్తయి సువార్త చివరి అధ్యాయంలో ఉన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి. అదేమో గ్రేట్ కమిషన్, ఇదేమో కమిషన్. సేవ ఎప్పుడు కూడా మీ ప్రాంతాల్లో చూడండి, మీరు వెళ్ళండి.
దూర ప్రాంతాలకు వెళ్ళమంటారు ఫస్ట్. సో అవాయిడ్ సమరయ. సమరయలు దేవుని గోత్రాలే కానీ, యోధా గోత్రం మన ఇశ్రాయేలు యొక్క యాకోబు గోత్రాలే కానీ వాళ్ళు ఇశ్రాయేలు లాగా ఇప్పుడు లేరు. చాలా మంది వాళ్ళు వేరే మందిరం కట్టుకున్నారు. వేరే గ్రంథం కూడా కేవలం మోషే గ్రంథాన్ని మాత్రమే వాళ్ళు చదువుతారు. మిగిలిన పాత నిబంధన కూడా వాళ్ళు సరిగ్గా చదవరు. ఆ జిమ్రి అనే వాడు ఉన్నాడు. ఆ రోజున అందరూ వాళ్ళు వెనక్కి వస్తారని చెప్పి మందిరాలు కట్టి అక్కడ ఒక మందిరం, అక్కడ సేవకుల్ని, లేవీలు కాని వాడిని సేవకులు పెట్టుకున్నాడు. యెరూషలేము కాని మందిరం కట్టాడు. అలాంటిది చేసి సమరయాన్ని రావద్దని చేశాడు. అందుకనే యేసు ప్రభు వారు శిష్యులకి ఏం చెప్పాడు? యెరూషలేములోను, యూదయ, సమరయలోను బోధి గ్రంథాలు. సమరయ తర్వాత వెళ్ళండి. కాబట్టి ఈ రోజున మీకు నేను చెప్పేది ఏంటంటే, స్టార్ట్ యువర్ మినిస్ట్రీ ఇన్ యువర్ ఓన్ హోమ్. మీ ఇంటిలో, మీ కాలేజీలో, మీ ప్రాంతంలో, మీ ఊరిలో, మీ ఏరియాలో స్టార్ట్ చేయండి. ఏదో నార్త్ ఇండియా పోతా, లేకపోతే నేను వేరే దేశం పోతా, వేరే రాష్ట్రాలు పోతా, అది గ్రేట్ కమిషన్. బిఫోర్ యూ టేక్ గ్రేట్ కమిషన్, వేర్ ఇస్ ద కమిషన్? గ్రేట్ కమిషన్ తీసుకోక ముందు కమిషన్ ఏది బై? టేక్ కమిషన్ టుడే అండ్ స్టార్ట్. వాళ్ళు ఏం చేయాలట? పరలోక రాజ్యము సమీపించున్నదని చెప్పాలి. అందరు చెప్పాల్సిన ఒకటే మాట. బాప్తిస్మిచ్చి యోహాన్ చెప్పింది ఇదే మాట. యేసు ప్రభు వారు కూడా చెప్పింది ఇదే మాట. మనం కూడా చెప్పాల్సింది ఇదే మాట. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని ప్రకటించాలి. తర్వాత మీరు ఉచితముగా పొందితురి, ఉచితంగా చేయండి. స్వస్థత కార్యాలు చేయండి, అద్భుతాలు చేయండి. ఉచితంగా పొందారు. అట్లని తీసుకోవద్దంటలేదు. 10వ వచనం, పనివాడు తన ఆహారానికి పాత్రుడు కాడా. అంటే ఫుల్ టైం సేవ చేస్తుంటే తీసుకోండి. ఆ ఫుల్ టైం సేవకులు కూడా కాంపెన్సేషన్ తీసుకోండి. సువార్తకు డబ్బులు తీసుకోకండి, ప్రార్థనకు డబ్బులు తీసుకోకండి. ఈ రోజున విచారకరమైనది, ప్రార్థనకు డబ్బులు తీసుకుంటున్నారు, ప్రసంగానికి డబ్బులు తీసుకుంటున్నారు. యూ కెన్ టేక్ ఎ కాంపెన్సేషన్, బట్ యు కాంట్ మేక్ ఏ కాస్ట్ ఫర్ ఇట్. పనివాడు పనికి పాత్రుడు. కాంపెన్సేషన్ తీసుకోండి, కానీ డబ్బు కట్టకండి. సువార్తకు విలువ కట్టలేరు. స్వస్థత కార్యములకు డబ్బులు తీసుకోకండి. ఎంత స్పష్టంగా చెప్తే ఈ రోజున సంఘం అంతా కూడా చాలా మటుకు నాశనం అయిపోయినాయి. ముఖ్యంగా గత 15-20 సంవత్సరాల్లో దాన్ని భ్రష్టు పట్టించేశారు. ఉచితముగా పొందుతుంది, ఉచితముగా ఇవ్వండి. ఈ గొప్ప విలువైన సువార్తను, సిలువను, విలువైన గొప్ప అమూల్యమైన సిలువ, అమూల్యమైన రక్తము చేత మీరు విమోచించబడింది. మీరు మీ సొత్తుకు వారు, విలువ పెట్టి కొనపడ్డవారు. ఉచితముగా పొందితిరి, ఉచితంగా ఇవ్వండి. డోంట్ బార్గెన్. మీరు అనొచ్చు, అన్న మేము చిన్నపిల్లలు మేమేం చేస్తామని. మీరు అట్లా అన్న వాళ్ళే ఇప్పుడు అట్లా చేస్తున్నారు. ఇప్పుడు అట్లా అన్నారు. ఆ రోజుల్లో మాతో కలిసి ప్రసంగాలు చేసి, మాతో కలిసి కష్టపడితే ఇప్పుడు వాళ్ళు వేరే విధంగా జీవిస్తున్నారు. ఇప్పుడు ఆ టీవీలో చేసే వారిలో మోర్ దాన్ 50% కలిసి, నేను వారితో కలిసి లేక వారు నాతో కలిసి చేశారు. ఈ డబ్బులు విలువ కడుతున్నవారు. ఉచితముగా పొందుతుంది, ఉచితముగా ఇవ్వండి. Plan your visit and seek worthy host. చూడండి, యోగ్యుడైన వారింటికి వెళ్ళండి. ఎవరింటికి పడితే వాళ్ళు వెళ్ళకండి. ఇప్పుడు ఈ మధ్య ఇళ్లలో ఉండటం కూడా మానేశారు, హోటల్లో ఉంటున్నారు. ఏం చేస్తున్నారు ఏమో తెలియదు. ఏం చేస్తున్నారు? ఇళ్లలో ఉండండి, వాళ్ళతో కలిసి ఉండండి, వాళ్ళ దగ్గర నేర్చుకోండి, వాళ్ళకి నేర్పించండి. యోగ్యుడైన వారింట్లోనే ఉండండి. ప్లాన్ యువర్ విజిట్, సీక్ వర్తీ హోస్ట్.
ఆ రోజు అకుల ప్రిస్కిల్లాలు కనుక పౌలు గారిని చేర్చుకునే వారి దగ్గర ఉండండి, లేకపోతే మూవ్ ఆన్, వెళ్ళండి, వెళ్తూ ఉండండి. ఇది ప్రభువారు ఇచ్చిన గొప్ప ఇన్స్ట్రక్షన్స్ వారికి. మూడవ దానికి వెళ్దాం. వార్నింగ్స్ ఆఫ్ ద కమింగ్ పర్సిక్యూషన్. రాబోయే శ్రమల గురించి, సేవలో వచ్చే శ్రమల గురించి వార్నింగ్స్ ప్రభు ఇచ్చాడు. ఎన్ని వార్నింగ్స్ ఇచ్చాడు? 7 వార్నింగ్స్ ఇచ్చాడు. మొదటిది, తోడేళ్ల మధ్యకు పంపించినట్టు పంపిస్తున్నాను. ఎక్కడికి పంపిస్తున్నానో జ్ఞాపకం చేసుకో. గొర్రెల్ని తోడేళ్ల మధ్య పంపించినట్టు. గొర్రె ఒక్కసారి వెళ్తే తోడేళ్ళు ఏం చేస్తాయి? తినేస్తాయి. పాముల వలె వివేకులు, పాముల వలె నిష్కపటులై ఉండండి. బి వైజ్ అండ్ హార్మ్లెస్. వైజ్గా ఉండండి, హార్మ్లెస్గా ఉండండి, హింసించకండి. ఒక క్రైస్తవుని చూస్తే వాళ్ళకి తెలియాల్సింది, ఎట్టి పరిస్థితుల్లో వీడు హామ్ చేయడు. అట్లని జ్ఞానం లేకుండా ఇరుక్కుపోకండి, దొరికిపోకండి. 3, బివేర్ ఆఫ్ మెన్. మనుషుల గురించి జాగ్రత్త అన్నాడు. చూశారు, కుక్కల గురించి జాగ్రత్త అన్నట్టు మనుషుల గురించి జాగ్రత్త. చాలా మంది ఎలా పెడతారు? కుక్కల గురించి జాగ్రత్త. మా ఇంట్లో కుక్కలు ఉన్నాయి, మనం ఏం పెట్టాలా? మా ఇంట్లో మనుషులు ఉన్నారు, మనుషులు భయంకరులు కుక్కల కన్నా. మనుషుల గురించి జాగ్రత్త. 4వది, డోంట్ వరీ అబౌట్ డిఫెన్స్. మీరేం చెప్పాలో అని మీరు భయపడకండి. ఏం చెప్పాలి, ఎందుకు భయపడతాం? చింతింపకండి. 19వ వచనం, వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగో మాట్లాడదము, ఏమి చెప్పదు అని చింతింపకుడి. మీరు ఏమి చెప్పవలను అది ఆ గడియలోనే మీకు అనుగ్రహించబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడుదని మీరు కాదు. డిఫెన్స్ చేసుకోవాల్సిన దానికి ప్లాన్ చేసుకోకండి. ప్రభువే ఉంటాడు, పరిశుద్ధాత్మ ఉంటాడని చెప్పేశాడు. నో దట్ ఫ్యామిలీస్ విల్ బి డివైడెడ్. కుటుంబాలు డివైడ్ అయిపోతాయి. ఇప్పుడు ముఖ్యంగా ఇది భారతదేశంలో అన్ని జనుల మధ్య వచ్చిన వారు ఎంతమంది కుటుంబాల్లో శ్రమలు, కష్టాలు, కొడుతారు, తిడతారు, విషమించి చంపుతారు. నాతో ఒక స్పీకర్ తెలుసు. ఆయన హైదరాబాద్లో చదువుకున్నాడు, ముస్లిం. ఆయన మారుమనసు పొందినందుకు ఆయనకి విషం పెట్టి బయటపడేశారు, చచ్చిపోలేదు. చాలా కష్టపడ్డారు మన పాత వాళ్ళు. నో దట్ ఫ్యామిలీస్ విల్ బి డివైడెడ్. కుటుంబాలు డివైడ్ అయిపోతాయి, వ్యతిరేకమైపోతాయి. ఎండ్యూర్ టు ద ఎండ్. అంతము వరకు సహించిన వాడు రక్షించబడతాడు. 22వ వచనం, మీరు నా నామము నిమిత్తం అందరి చేత ద్వేషించబడగలరు, అంతం వరకు సహించిన వాడు రక్షణ పొందుతాడు. మీరు అనుకుంటారు అందరి చేత ద్వేషించబడతారట అంటే కుటుంబాలు కూడా ద్వేషించబడతారు. పిల్లలు తండ్రుల మీద, తండ్రులు పిల్లల మీద ద్వేషించబడతారు. చూసారా? అందుకని పేతురు అంటాడు, మీరు క్రైస్తవుడని పేరు పెట్టుకున్నందుకు, బాధపడినందుకు, శ్రమ పడితే మీరు బాధపడక ఆ పేరును బట్టి సంతోషించండి. ఆ పేరును బట్టి. క్రైస్తవుడు అనే పేరు చాలా మందికి ఇష్టం లేదు. మీ పేరు సంగతి నాకు తెలియదు, కానీ నా పేరు జాన్ పాల్. క్లియర్గా తెలుసు, జాన్ అన్న పాల్ అన్న రెండు ఒకటే. నువ్వు ఏం కట్ చేద్దామని ఏం లేదు అక్కడ. దెర్ ఇస్ నో ఇండియన్ నేమ్, సగం అది సగం ఇది లేదు. జాన్ కుమారు, పాల్ కుమార్ ఇట్లాంటివి లేవు. కొంతమంది ఇదే పేరును బట్టి కొంతమంది ద్వేషిస్తున్నారు. అయినా నేను లెక్క చేయలేదు. ఏ పేరును బట్టి అయితే వారు నేను ద్వేషిస్తున్నారో అదే పేరును బట్టి నీవు దేవునికి వందనాలు చెల్లించు.
జస్ట్ బై యువర్ నేమ్, నీ పేరు గురించే వాళ్ళకి అంత కోపం, అంత పేరు. చాలా మంది అడుగుతుంటారు, జాన్ పాల్ ఏంటి ఈ పొజిషన్లో ఏంటి ఇట్లా. ఆ పేరును బట్టి జాగ్రత్త, భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు అనేక మందిని ఆశీర్వదించాడు, మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. అంతం వరకు సహించేవాడు. ఒకవేళ అవసరమైతే పారిపోండి, ఫ్లీ పర్సిక్యూషన్. మూర్ఖంగా కూర్చొని నేను ఇక్కడే ఉంటాను, నన్ను ఇక్కడ చంపండి అనకు. అవసరమైతే పారిపో. యేసు ప్రభు వారు ఎన్నిసార్లు పారిపోలేదు? శిలువ దగ్గర మాత్రం ఆళ్ళు పారిపోయారు, నేనే అనగానే బోర్ల పడ్డారు వాళ్ళు. ఎక్కడ పారిపోవాలో, ఎక్కడ నిలబడాలో తెలుసుకో. అందుకే బీ వైజ్ బట్ హార్మ్లెస్. పాముల వలె నిష్కపటుడు. పాముల వలె వివేకులను, పావురం వలె నిష్కపటులైండు. వయసుగా ఉండండి. పారిపోనని ఇక్కడే ఉంటానని చెప్పి దొరికిపోయి దేవుడు తన సమయం ఇవ్వకముందే నశించిపోకండి, దొరికిపోకండి, సేవను నాశనం చేసుకోకండి, మిమ్మల్ని నాశనం చేసుకోకండి. దేవా, ఈ శ్రమలు కూడా నువ్వు ఎండోర్స్ చేస్తేనే నేను అనుభవిస్తాను దేవా అని అడగండి. కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. 4వది, Jesus urges his disciples to have courage when faced persecution. ధైర్యంగా ఉండమని చెప్తున్నాడు. 24 నుంచి ముఖ్యంగా 26 వచనం. కాబట్టి మీరు వారికి భయపడకుడి. డు నాట్ ఇగ్నోర్ పర్సిక్యూషన్. పర్సిక్యూషన్ రాదు అనుకోకండి. అట్లానే డోంట్ ఫియర్ పర్సిక్యూటర్స్. భయపడకండి. డు నాట్ ఫియర్ మెన్ హూ కిల్స్ ద బాడీ. 28 వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడుడి, కానీ ఆత్మను దేహమును కూడా భయపడకుడి, కానీ ఆత్మను దేహము కూడా నరకములో నశింప చేయవానికి మిక్కిలి భయపడుడి. భయపడకు, భయపడద్దు. డు నాట్ ఫియర్, గాడ్ కేర్స్. ఎలైజా. దేవుడు మిమ్మల్ని పట్టించుకుంటాడు. ఎలా పట్టించుకుంటాడు? పిచ్చుకల వలె పట్టించుకుంటాడు. మీ తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడి ఉన్నవి. 2 పిచ్చుకలు కాసు కమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైన నేలకు పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడిన కనుక మీరు భయపడకూడదు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొని వాడు పరలోకమందు నా తండ్రి ఎదుట నేను అని ఒప్పుకొనగలను. ఎవరైతే మనుషులు ఎదుట ఒప్పుకోరు వారిని ఒప్పుకోనని చెప్పాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. డు నాట్ డినై క్రైస్ట్. లాయల్టీ ఈజ్ ఎసెన్షియల్. అవసరమైన దగ్గర ఒప్పుకోవాల్సి వస్తుంది. అంటే నాకు తెలియదు అనకండి, తెలియనట్టుగా ఉండకండి, తెలియనట్టుగా దాక్కొని ఉండకండి. అవసరమైన దగ్గర ఏమైనా సరే సాక్షిగా ఉండండి. బహిరంగ సాక్షి జీవితం చేయండి. రహస్య క్రైస్తవుడు శిష్యుడు కానేరడు. There may be a secret Christian, but there cannot be a secret disciple. సీక్రెట్ క్రిస్టియన్ ఏమంటారంటే డివోటీ అంటారు. భక్తులు. వాళ్ళకు భక్తులు ఉంటారు, మనకు శిష్యులు ఉంటారు. యేసు ప్రభు వారికి భక్తులు ఎవరు ఉండరు, శిష్యులే ఉంటారు. నో డివోటీస్, ఓన్లీ డిసైపుల్స్. కాబట్టి ధైర్యంగా ఉండండి. 5వది, ఎ కాజ్ ఆఫ్ డివిజన్. యేసు ప్రభు వారు డివైడ్ చేస్తాడంట. చూడండి 34 నుంచి. నేను భూమి మీద సమాధానం ఇచ్చుకు వచ్చాను అనుకోకండి.
ఆయన నేను ఖడ్గం పెట్టానంటాడు, విరోధం తీర్చానంటాడు. కాబట్టి ఒక మాట గుర్తుపెట్టుకోండి, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారుడైనను కుమార్తెనను నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. చూడండి, నాకు పాత్రుడు కాడు, నాకు పాత్రుడు కాడు, నాకు పాత్రుడు కాదు. ఇట్స్ నాట్ వర్త్ ఆఫ్ మీ, నాట్ వర్త్ ఆఫ్ మీ. నాట్ వర్త్ ఆఫ్ మీ అంటే నాకు విలువైన వాడు కాడు. నన్ను ఒప్పుకోవాలన్నాడు. రెండవది, నన్ను ఎక్కువ ప్రేమించాలన్నాడు. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత మనము మన తల్లిదండ్రులను ప్రేమించాలి. ఎంతకన్నా ఎక్కువ ప్రేమించాలి. అంతకుముందు నమ్ముకోకముందు దానికన్నా ఇప్పుడు ఎక్కువ ప్రేమించాలి. కానీ ప్రభువుని ఎక్కువగా ప్రేమించాలి. అవసరమైతే నో అని చెప్పాలి. నాకు పాత్రుడు కాడు, నాకు పాత్రుడు కాడు, నాకు పాత్రుడు కాడు. 3 మాటలు 3 సార్లు చెప్తే నాకు భయం వేస్తుంది. నాకు పాత్రుడు కాడు, నాకు పాత్రుడు కాడు, నాకు పాత్రుడు కాడు. తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించిన వాడు నాకు పాత్రుడు. మొదటిది, తల్లిదండ్రులకి పాత్రుడు కాడు. కుమారుల కన్నా ప్రేమిస్తే నాకు పాత్రుడు కాడు. సిలువనెత్తుకోకపోతే నా పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకొని వాడు దాన్ని పోగొట్టుకుని, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకోను. కాబట్టి చూడండి, యేసు ప్రభు వల్ల నీకు కొన్ని నష్టం అవుతున్నప్పుడు భయపడకు అని నాకు అనుకున్నాం కదా. ప్రవక్తలను పూర్వము నుండి లాగు చేయుచునే వచ్చారని నేర్పించాడు కదా ప్రభు. ఇప్పుడు వాళ్ళని వెళ్ళి ఫేస్ చేయమంటున్నాడు. కొండ మీద ఏమైతే నేర్పించాడో అది 2వ డిస్కోర్స్లో ప్రాక్టికల్స్కి పంపించాడు. కొండ మీద ప్రసంగము నేర్పించుట, 2వ ప్రసంగము ప్రాక్టికల్స్ చేయటం. నువ్వు చూడండి, నేనేం చెప్పాను మీరు చూడండి, నేర్పించాడు ప్రభు. 6వది 37 నుంచి 39 వరకు. తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని వెంబడించాలి. కండిషన్స్ ఉన్నాయి, చాలా కండిషన్స్ ఉన్నాయి. 1, ఈ జర్నీ కష్టంగా ఉంటుంది. 2, సిలువనెత్తుకోవాలి. 3, వాళ్ళు నిన్ను కోర్టులోకి దిగుతారు. 4, నీ ఇంటి వారే నిన్ను ద్వేషిస్తారు. 5, ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నావో నిర్ణయించుకోవాల్సి వస్తుంది. వాళ్ళు చివరికి నేనేమంటారంటే సాతాను ఏజెంట్ అని పిలుస్తారు. సాతాను ఏజెంట్ అని కూడా పిలుస్తారు. నేను యు ఆర్ నాట్ కరెక్ట్ అంటారు. అలాంటి వారిని జాగ్రత్త. ఇలాంటి కండిషన్స్ ఉన్నాయి. దీన్నే కండిషన్స్ ఆఫ్ డిసైపుల్షిప్ ఆర్ కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్. చెల్లించాల్సిన మూల్యం అది. చివరి అంశంకి వచ్చిన 7వ అంశం, a promise of reward for welcoming as missionaries. ఏంటి నీకు ప్రామిస్? తన శిష్యులకు ప్రామిస్ ఏంటి? మిమ్మల్ని చేర్చుకుని 40వ వచనం, మిమ్మల్ని చేర్చుకున్న వాడు నన్ను చేర్చుకొనుడు, అది మొదటి రివార్డ్. ప్రవక్త ఒకడిని చేర్చుకుని నా ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నిన్ను చేర్చుకుంటే నీతిమంతుని ఫలం పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకరికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం తాగనిచ్చిన వాడు తన ఫలం పోగొట్టుకుండని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. దేర్ ఈజ్ ఎ రివార్డ్. దేవుని కోసం పనిచేసే వారికి, దేవుని కోసం బతికే వారికి, దేవుని కోసం నిలబడే వారికి
దేవుని కోసం శ్రమలు పడిన వారికి దేర్ ఈజ్ ఎ రివార్డ్. అప్పుడు ఎన్ని చెప్పి ఇంకేమన్నాడు? 11 యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడ నుండి వెళ్ళిపోయారు. బోధించుట చాలించాడు. ఆజ్ఞాపించుట చూశారు కదా, ఆజ్ఞాపించుట చాలించిన తరువాత, ఇది ఆజ్ఞ. దేవునికి సేవ చేయటం, దేవునికి సాక్షిగా జీవించటం, దేవునికి సేవ చేయటం. కాబట్టి యేసు ప్రభువారు ఎలా బ్రతకమన్నాడో నేర్పించి అది మీరు పోయి లోకంలో చూసుకోండి ఎలా ఉంటుందో అని చెప్పాడు. సో జస్ట్ లైక్ మనం కాలేజీలో కూడా చెప్తాం, ఒకరోజు లెక్చరు, ఇంకో రోజు ప్రాక్టికల్స్. ఒకరోజంతా థియరీ చెప్తాం, రెండవ రోజు ప్రాక్టికల్స్కి పంపాడు. నేను కేవలం నేర్పించడమే కాదు, మీరు ప్రాక్టికల్గా నేర్చుకోండి. క్రైస్తవ జీవితం అనేది కేవలం ప్రార్థనలో వాక్యములు నేర్చుకోవటమే కాదు, ప్రాక్టికల్గా లైఫ్లో సమాజంలో నేర్చుకోవాలి. ఇలాంటి గొప్ప సేవ చేస్తే మీకు గొప్ప రివార్డ్స్ ఉంటాయని దేవాతి దేవుడు చెప్తున్నాడు. ఈ విధంగా దయచేసి సేవకు సమర్పించుకోండి, ఆయన పనికి సమర్పించుకోండి, ఆయన చేత పంపబడండి, ఆయన చేత నియమించబడండి. లేకపోతే ఆయనకు పాత్రుడు కాదు, యు ఆర్ నాట్ వర్తీ ఆఫ్ మీ. కాబట్టి ఇలాంటి గొప్ప సేవలు మన ఉద్యోగాల్లో, కాలేజీల్లో, లేక సంఘాల్లో, ముఖ్యంగా ఈరోజు నేను చెప్పినట్టు మీరు ఉన్న ప్రాంతాల్లో చేయండి. తర్వాత దూర ప్రాంతాలకు వెళ్ళదురు. టేక్ కమిషన్ బిఫోర్ యూ టేక్ గ్రేట్ కమిషన్. కమిషన్ తీసుకో. చాలామంది అక్కడ పోతా ఇక్కడ పోతా సమర్పించుకొని పోయేదాకా ఏం చేయరు. నువ్వు పోయినా ఏం చేయవు. ఎక్కడ చేయని వాడు అక్కడ చేయడు. ఈ విధంగా మీరు దయతో ఆలోచించి ప్రభు ఇచ్చే గొప్ప ఆ యొక్క ఆపర్చునిటీస్ని తెలుసుకోమని మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆ విధంగా మీరు ఆలోచించి దయచేసి ఎవరైనా మన లీడర్ ప్రార్థనలో వారికి ఇంకాను ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసి ప్రార్థనలో నడిపించండి. ప్రార్థన మీరే చేయండి, ప్రార్థనలో నడుపుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మనమందరం ఉన్న ప్లేసెస్లో మరి మోకరించగలిగిన వారందరూ మోకరించి విన్న మాటలు, విన్న వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ఒక చక్కని కమిట్మెంట్ తీసుకునే సమయం. ప్రభు మనతో మాట్లాడిన మాటలకు మనం స్పందించే సమయం. అనేకమైన విషయాలు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. మనం ఈ మాటలు విని వెళ్ళిపోవటానికి కాదు, ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఒక తీర్మానం చేసుకుందాం. దయచేసి అందరం 2 నిమిషాలు మనం ప్రార్థనలో గడుపుదాం. తండ్రికి కుమారుడు ఇష్టమైన వారైతే కుమారునికి శిష్యులు ఇష్టమైన వారు. ఎంత చక్కని మాట. యేసు ప్రభువారు తను పిలిచిన వారిని ఎంత ప్రేమిస్తా ఉన్నాడో. ఈరోజు ఆ మాటలు మనం వింటూ ఉండగా మన జీవితాల్లో ఎక్కడ కృంగిపోయినప్పటికీ, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ అది సత్యం. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ప్రభు పిలిచాడు, అనేక విషయాలు చెప్పాడు, ఇప్పుడు పంపుతున్నాడు. మనం ఉన్న ప్లేస్ లో మనం దేవుని కోసం సాక్షులుగా ఉండాలని ప్రభు పిలుస్తా ఉన్నారు. కమిషన్ ఆలోచించేద్దాం. మనం చదువుకుంటున్న ప్లేసెస్ లో, మన ఫ్రెండ్స్ మధ్యలో, మన బంధువుల మధ్యలో, మన ఇంట్లో
మన నియర్ ప్లేసెస్ లో మనకు ప్రభు మరి అనుగ్రహించిన లోకల్ సంఘంలో మనం దేవుని కోసం మనం జీవించాలి. ఆయన పరిచర్యలో మనం పాలు పొందాలి. ఒక ఆయన అంటున్నాడంట, నేను కలెక్టర్ అవుతానని వస్తే కలెక్టర్కి కరపత్రి పంచడానికి పర్మిషన్ లేదు, నువ్వు వెళ్ళి కరపత్రికి పంచు అని చెప్తా ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యము ప్రభు యొక్క పరిచర్య చేయటం. ప్రార్థన చేసుకుందాం, తీర్మానం తీసుకుందాం. ప్రభువా, నేను ఎక్కడ ఉంటున్నానో నేను మీకోసం సాక్షిగా జీవిస్తూ మిమ్మల్ని ప్రకటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా. నేను మీకోసం జీవించడానికి సిద్ధంగా ఉన్నాను. మీ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ కమిషన్ నేను తీసుకుంటున్నాను. దయచేసి ప్రార్థన చేసుకుందాం. అధికారం అందరికీ ఇచ్చాడు ప్రభు. వరాలు ఒక్కొక్కరికి వారి యొక్క విశ్వాస పరిమాణం చొప్పునిస్తాడు, కానీ అధికారం అందరికీ ప్రభు అనుగ్రహించాడు. దెయ్యాల మీద అధికారం, వ్యాధుల మీద అధికారం. చాలా సార్లు మనం భయపడుతుంటాం. చాలా సార్లు అమ్మో నా వల్ల కాదులే అని మనం వణికిపోతుంటాం. కానీ ప్రభు మనకిచ్చిన అధికారము మన శక్తిని బట్టి కాదు, దేవుని యొక్క కృప చొప్పున ఆయన అనుగ్రహించిన అధికారమును బట్టి ఆయన కోసం మనం నిలబడాలి. దయచేసి ప్రార్థన చేసుకుందామండి. ప్రభువా, నేను నిలబడతాను. ప్రభువా, ఈ మాట నేను నమ్ముతున్నాను. ఈ మాట ప్రకారం నీ కొరకు నిలబడటానికి నేను ఇష్టపడుతున్నాను అన్నట్లయితే దయచేసి ప్రభుతో మాట్లాడదాం, ప్రభుతో చెప్దాం ఈ మాట. పర్సిక్యూషన్, శ్రమలుంటాయి. కుటుంబాల్లో వ్యతిరేకత వస్తుంది. కుటుంబంలో ఉన్నవారే, నా అనుకున్నవారే మనల్ని నిందించే పరిస్థితులు వస్తాయి. అయినప్పటికీ వీటన్నిటినీ మనం తాళుకుని ఎండ్యూర్ సహించిన వాడే అని చెప్తా ఉన్నాడు. అయితే ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. ప్రభు మనకు సహాయం చేస్తాడు. భయపడాల్సిన అవసరం లేదని ప్రభు మనకు వాగ్దానం చేస్తా ఉన్నాడు. దయచేసి ఆ మాట మనం గమనిస్తూ వీటన్నిటిలో ఎక్కడ నేను ఒప్పుకోవాలో చెప్తా ఉన్నాడు కదా అండి. ఒప్పుకోవాల్సిన చోట ఒప్పుకోకుండా హైడ్గా ఉంటే నీవు భక్తుడిగా ఉంటావు, కానీ డిసైపుల్ గా ఉండలేవు. దేవుని వెంబడించడంలో కాస్ట్ వెల చెల్లించాలి. చెప్పాల్సిన చోట చెప్పాలి. ప్రభు కోసం నిలబడాల్సిన చోట నిలబడాలి. ఆ విధంగా ఉన్నవాడే దేవుని యొక్క శిష్యుడు అని చాలా స్పష్టంగా ప్రభు మాట్లాడుతున్నాడు. దయచేసి తీర్మానం తీసుకుందాం. ప్రభువా, నిన్నే మహిమపరచటానికి, నీ కోసమే జీవించటానికి, నీ యొక్క కట్టడి ప్రకారం నడచటానికి, కష్టము, శ్రమ, ఇబ్బందులు వచ్చినప్పటికీ నీకోసమే జీవిస్తానయా, నీకు శిష్యునిగా బ్రతుకుతానయా. ఒక భక్తుడిగా నేను ఉండటానికి ఇష్టపడట్లేదు, ఒక డిసైపుల్ గా నేను ఉండటానికి ఇష్టపడుతున్నాను. ఈరోజు ఆ మాట నువ్వు చెప్పగలిగితే ప్రభుతో చెప్పు, ప్రార్థన చేయి. ప్రభువా, నీకు డిసైపుల్ గా నేను ఉంటాను. ప్రభువా, ఆయన్ని మనం ప్రేమించాలి, ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. నాకు పాత్రుడు కాడు, నాకు పాత్రుడు కాడు ఇవి చేయకపోతే అని ప్రభు పదే పదే చెప్తా ఉన్నప్పుడు ఆ మాటని మనం మన హృదయాల్లో రింగ్ అవుతా ఉందా? పదే పదే మ్రోగుతా ఉందా? ఏ విషయాల్లో, ఏ పరిస్థితుల్లో మనం దేవుని కోసం నిలబడాలో అక్కడ నిలబడకపోతే నాకు పాత్రుడు కాడని చెప్తా ఉన్నప్పుడు భయం వస్తా ఉందా? దయచేసి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాకు సహాయం చేయి. నిన్నే నేను వెంబడించే శిష్యునిగా నేను ఉండాలని ఆశపడతా ఉన్నాను. ప్రభు ఒక గొప్ప వాగ్దానం ఇస్తా ఉన్నారు. రివార్డ్ ఉంటది. ఆయన కోసం శిష్యునిగా శ్రమల్లో, కష్టాల్లో, అన్ని పరిస్థితుల్లోనూ నిలబడగలిగితే దెర్ ఇస్ ఎ రివార్డ్. ఆ రివార్డ్ ఈ లోకంలో వచ్చిన రివార్డ్ కంటే శాశ్వతమైన ఒక గొప్ప బహుమానం అండి. ప్రార్థన చేసుకుందాం.
తీర్మానం తీసుకుందాం. దయచేసి ఒక 2 నిమిషాలు మీరున్న ప్లేస్ లో ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటుండగా ఒక చక్కని తీర్మానం తీసుకోండి. ప్రభువా, నీ కొరకు నేను డిసైపుల్ గా, నేను చెప్పాల్సిన చోట, నీ కోసం నిలబడాల్సిన చోట నిలబడటానికి, నీవు నాకు అప్పగించిన నా యొక్క ఫ్రెండ్స్ మధ్యలో, నా బంధువుల మధ్యలో, లోకల్ గా నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడ నేను నీ పరిచర్య చేయటానికి, ఆ విధంగా చేస్తూ ప్రభు పిలిస్తే ఆ గొప్ప కమిషన్ కూడా, ఆ గ్రేట్ కమిషన్ కూడా వెళ్ళటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థన చేసుకుందామండి. పవిత్ర పరచుకొందును, అర్పించుకొందును, పవిత్ర పరచుకొందును, అర్పించుకొందును, కష్టాలు శ్రమలు రేగినా, కష్టాలు శ్రమలు రేగినా నిన్ను వీడిపోనయ్యా, నిన్ను వీడిపోనయ్యా, నిన్ను వెంబడించేదా, నీ కాడి మోయుదున్, నీదు పాదముల చెంత నేర్చుకొందును, ప్రేమ సువార్త ప్రకటింప భారంబు మోపితివి, ప్రేమ సువార్త ప్రకటింప భారంబు మోపితివి, సత్య మార్గంబు చాటగా, సత్య మార్గంబు చాటగా పంపుము నా ప్రభువా, పంపుము నా ప్రభువా, నిన్ను వెంబడించేదా, నీ కాడి మోయుదున్, నీదు పాదముల చెంత నేర్చుకొందును, మాదిరి నీవే, నెమ్మది నీవే, దీనుడవు యేసయ్యా, మాదిరి నీవే, నెమ్మది నీవే, దీనుడవు యేసయ్యా, నిన్ను వెంబడించేదా, నీ కాడి మోయుదున్. జోసఫ్ అన్న, ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేయండి. ప్రేమ కృప కనికరములు గల మా ప్రియ పరలోక తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీకు వందనాలు, స్తోత్రాలు. మీకు ఇష్టమైన వారిని అని చెప్పారు ప్రభువా, శిష్యులంటే మీకు ఇష్టమైన వారంట ప్రభువా. ఎంత గొప్ప దేవుడు ప్రభువా. మాలో ఏముంది ప్రభువా, ఈ లోకంలో నుంచి మమ్మల్ని మీకు ఇష్టమైన వారుగా చేసుకోవటానికి. దేవా, స్తోత్రాలు, స్తోత్రాలు. నిజమే, మిమ్మల్ని ఇష్టపడినటువంటి వారు మీకు ఇష్టమైన వారుగా చేసుకొని ప్రభువా, ప్రభువా వారి జీవితాల్లో మీ యొక్క హస్తము, మీ యొక్క కార్యాలు జరగాలని కోరుకుంటున్నటువంటి యవనస్తులందరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. వారి హృదయాలు మీకు ఇచ్చారు, వారి జీవితాలు మీకు సమర్పించారు, మీకు వందనాలు దేవా. స్తోత్రాలు, స్తోత్రాలు. వారి ప్రాణాత్మ దేహాల్లో
వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో దినదినము మీరు తోడుగా ఉండి వారి బలహీనతల్లో మీరు బలపరుస్తూ వారి ప్రభా నాయన వారిని మీకు ఇష్టమైన పాత్రలుగా చేసుకోవాలని ఇష్టపడుతున్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు. విసుక్కోకుండా సహనంతో ప్రేమతో ప్రభా మరి ఓర్చుకుంటూ నడిపించాలని మీ చేతిలోకి మీ బిడ్డలను తీసుకున్నారు. మీకు వందనాలు. మీ రూపంలోనికి చిక్కుకోవాలని ప్రభా షేప్ చేసుకోవాలని మీ యొక్క ఉన్నతమైన ప్రణాళికకై స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎంత గొప్ప దేవుడు ప్రభా. ఈ దినము మీ దాసుని ద్వారా అనేక విషయాలు ఏం చేయబోతున్నారో, మరి మిమ్మల్ని అంగీకరించినటువంటి మీ శిష్యులను మీరు భవిష్యత్తులో ఏం చేయబోతున్నారో, ఎట్లా వాడుకోబోతున్నారో, ఏం పరిస్థితులు మరి రాబోతున్నాయో అన్నీ కళ్ళ ముందు పెట్టారు. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. దీవించండి, ఆశీర్వదించండి. నిజమే భక్తులు ప్రభా మరి అన్ని పరిస్థితులను ఎరిగి మీకు సమర్పించుకున్నారు. నాయన భ్రమలో వారు బ్రతకలేదు. దేవా స్తోత్రాలు ప్రభా. కలగబో శ్రమలు, హింసలు, నిందలు, అవమానాలు అన్ని ఎరిగిన వారు మీకు సమర్పించుకున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా మరి పొందబోయే బహుమానాన్ని కూడా మరి వారు దృష్టిలో ఉంచుకొని పరిగెత్తారు ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు. భక్తులైన మోషేని బట్టి, భక్తులైన పౌలు ప్రభా, భక్తులు మరి మీరు ఇవ్వబోయే బహుమానం ఎంత గొప్పదనే మీ దాసుని ద్వారా మాట్లాడారు. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఆ బహుమానాన్ని చూసి వారు ప్రభా ఈ లోకంలో మీరు అప్పగించిన పనుల్లో, శ్రమల్లో, నిందల్లో, దోషంలో, అవమానాలు, క్షణమాత్రం చులకనైన శ్రమలని ప్రభా వారిని అంటుకోలేదంట. ఆ శ్రమలు, నిందలు, ఇబ్బందులు ప్రభా మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ శిష్యుల పట్ల మీకున్నటువంటి ఉన్నతమైన ప్రణాళికలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మీ మాటలు మా హృదయాల్లో, యవనస్తుల హృదయాల్లో ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి. దేవా స్తోత్రాలు. దినదినము వారు క్రీస్తు స్వరూపంలోనికి మరల్చబడటానికి మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తాం. మహిమా, కీర్తి, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. వాక్యం ప్రకటించినటువంటి, బోధించినట్టు మీ దాసుని బలపరచండి. మరెక్కువగా మా దేశంలో ఇంకా మీరు వాడుకునమని మహిమ మీకే చెల్లించుకుంటూ ప్రభా మీ కాడి కిందకి చేర్చుకున్నటువంటి అవనస్తులందరిని బట్టి మీకు స్తోత్రాలు చేస్తాం. మీరు ప్రభా చక్కగా గైడ్ చేస్తారు. ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యూ, ఐ విల్ గైడ్ యూ, ఐ విల్ టీచ్ యూ అని చెప్పారు ప్రభా. ఐ విల్ షో యూ ద వే యూ షుడ్ గో. అవును ప్రభా, మీరు నడవలసిన మార్గము నేను నీకు బోధిస్తానని చెప్పారు, చూపిస్తానని చెప్పారు. ప్రతిరోజు మీకు సమర్పించుకుంటూ, మీ మాటలు తీసుకుంటూ మీరు నడిపించినట్లుగా ప్రభా మీ స్వరం విని మీతో ఆనందిస్తూ, మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభా ప్రతి అడుగు ప్రభా మరి కుమారుడు తండ్రి ప్రక్క నుండి వేసినట్లుగా ప్రభా మరి మీ బిడ్డలు మీతో అడుగులు వేయటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి అత్యున్నతమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. సో సమయంలో మరి మనం ఫిజికల్ గా ఒక చోట మనం కలవలేకపోయినప్పటికీ ఈ సంవత్సరం యూత్ మీటింగ్ ఈ విధంగా ప్రభు నడిపిస్తా ఉన్నారు. సో చాలా యూత్ క్యాంప్స్ లో మరి యవనస్తులు అనేక మంది మరి నా పాటికి నేను కూడా యూత్ క్యాంప్స్ లో ఆ ఫైనల్ డే టైంకి కొన్ని నిర్ణయాలు తీసుకునేవాళ్ళం. ఇందాక విద్యకు చెప్తా ఉన్నప్పుడు కూడా మరి యూత్ క్యాంప్ లో తను నిర్ణయం తీసుకుంది. చాలా మంది అన్నవాళ్ళు, అక్కవాళ్ళు మరి నిర్ణయాలు ఆ విధంగా తీసుకుని వారి జీవితాల్లో ఎంతో మరి ప్రభు యొక్క నమ్మకత్వాన్ని వాళ్ళు చూశారు. దేవుని యొక్క కార్యాలు వాళ్ళ జీవితంలో జరగటం మనం చూస్తూ ఉన్నాం. సో దయచేసి ఈ మాటలన్నీ విన్న తర్వాత మీరు పడుకోబోయే ముందు కూర్చుని వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు ప్రభు మీతో మాట్లాడిన మాటలను ఆ పుస్తకంలో మీరు రాసుకుంటున్న బుక్ లో మీరు రాసుకోండి. కమిట్మెంట్ ఏ విధంగా ప్రభు కోసం నీవు జీవించాలని, నిలబడాలని నువ్వు ఆశపడుతున్నావో ఆ తీర్మానాలు మీరు రాసుకోండి. అవి జీవితంలో లైఫ్ టైంలో మనకి ఎంతో దీవెనకరంగా ఉంటాయి. ఇట్ ఈస్ రియల్లీ అ వండర్ఫుల్ థింగ్ వీ కెన్ డూ. సో దయచేసి ఎవరు కనబడకపోయినా మీరు ప్రభుతో గడుపుతా ఉన్నారు, ప్రభు మాట్లాడుతున్న మాటలకి మీరు స్పందించండి. సో రేపు ఇంకా మనకు ఫైనల్ డే ఉంది. సో రేపు మార్నింగ్
మనకి 8 o'clock డాక్టరీన్ సెషన్ ఉంటుంది. ఆ తర్వాత మరి 10 o'clock మనం ఆరాధన కంటిన్యూ అవుతాం. సో మరి మాక్సిమం 9:45 కల్లా మనం కంక్లూడ్ చేసుకుని 9:30కి ఆ బ్రేక్ తర్వాత ఇమీడియట్ గా 10 o'clock మనం వర్షిప్ సర్వీస్ లో కంటిన్యూ అవుతాం. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్ ఉండదు రేపు. సో రేపు 1 o'clock లోపల మనకి 12:30 to 1 o'clock మధ్యలోనే మనం ముగించుకోవాలని ఆశపడతా ఉన్నాం. సో ఆ తర్వాత ఈవినింగ్ ఫైనల్ డివోషన్ ఉంటుంది. సో దయచేసి మరి ఈవినింగ్ డివోషన్ 7 o'clock ఉంటుంది. ఇక లాస్ట్ సెషన్. సో 3 దినాలు మరి అయిపోవస్తా ఉన్నాయి. సో ప్రభు మాటలకు మన చెవినిద్దాం. నా గొర్రెలు నా స్వరం. దయచేసి ఈ విషయాన్ని గమనిస్తూ ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడండి. అభిషేక్, రేపు అన్ని సంఘాల నుంచి